కర్ణాటకలో మరోసారి కుర్చీలాట మొదలైంది. కాంగ్రెస్ పార్టీలో సీఎం కుర్చీ కోసం మళ్లీ రెండు వర్గాలు పోటీ పడుతున్నాయి. 4 రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే మరోసారి సీఎం మార్పు అంశంపై తెరపైకొచ్చింది. ఇక ఈ సమయంలోనే సీఎం సిద్ధరామయ్యకు అర్జెంటుగా ఢిల్లీ రావాలని హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. అటు డీకే శివకుమార్ కు కూడా అధిష్టానం పెద్దల నుంచి పిలుపు రావడం జరిగింది. దీంతో కర్ణాటక కాంగ్రెస్ లో ఏం జరగబోతుందనేది ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ హైకమాండ్ పిలుపుతో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తన కేబినెట్ సహచరులు సన్నిహితులతో కలిసి రాత్రే ఢిల్లీకి చేరుకున్నారు. అయితే ఢిల్లీకి వెళ్లే ముందు ఇవాళ జరగబోయే భేటీలో చర్చించే అంశం ఏంటో తనకు తెలియదని చెప్పారు. ఇవాళ ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ హైకమాండ్ తో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వేరువేరుగా భేటీ అయ్యే అవకాశం ఉంది. దీంతో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ల మధ్య దీర్ఘకాలికంగా కొనసాగుతున్న అధికార పోరు కొత్త మలుపు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గత నవంబర్లో నాయకత్వ మార్పుపై సంక్షోభం తొలిసారిగా తలెత్తింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. దీంతో చెరో 2.5 ఏళ్లు సీఎంగా ఉండాలని, ముందు సిద్ధరామయ్యకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చినట్టుగా శివకుమార్ వర్గం గుర్తు చేసింది. ఆ తర్వాత కాంగ్రెస్ ఇరు వర్గాలతో వరుసగా సమావేశాలు, ఐక్యతను ప్రదర్శించేందుకు డీకే శివకుమార్, సిద్ధరామయ్యల మధ్య జరిగిన బ్రేక్ఫాస్ట్ భేటీల ద్వారా ఈ సంక్షోభాన్ని తాత్కాలికంగా వాయిదా వేయగలిగింది.